పత్రిజీ ధ్యాన మహాయాగం, పత్రిజీ ధ్యాన మహాయాగం. అందరికీ నమస్కారం. పత్రిజీ ధ్యాన మహాయాగం ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో స్వర్ణమాల పత్రి మేడం మార్గదర్శకత్వంలో ఎంతో అద్భుతంగా పత్రిజీ ధ్యాన మహాయాగం డిసెంబర్ 21 నుండి 31 వరకు కైలాసపూర్లో జరుగుతూ ఉంది. సో దీని గురించి తెలియజేయడానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుభాష్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం సార్, ముందుగా మీ ధ్యాన పరిచయం. సుభాష్ నా పేరు. నేను 2017లో మాత్రమే నాకు ఈ ధ్యాన పరిచయం జరిగింది. ఇది మహబూబ్నగర్లో స్టార్టింగ్ 2017లో నేను అక్కడ ఉద్యోగం చేస్తున్నప్పుడు ఇట్లా 2007 డిసెంబర్లో ఈ ధ్యాన చక్రాలు జరుగుతున్నాయంటే విని అక్కడికి వెళ్ళడం జరిగింది. అప్పుడు 2017లోనే ఇంచుమించు అంటే అప్పుడు 14 రోజులు అక్కడ కార్యక్రమాలు జరిగినాయి. నేను 14 రోజులు అక్కడనే ఉన్నాను. నేను ఎంతో అనుభవాలు పొందాను. నాకు బాగా అనిపించింది. అప్పటి నుంచి నాకు ధ్యానం చేయాలని చాలా ఆసక్తి చాలా పెరిగింది. సో అలా మీకు ధ్యాన పరిచయం అనేది జరిగింది. అమ్మ, సో మీరు మొట్టమొదటిగా ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎన్ని గంటలు సాధన చేసేవాళ్ళు? మీలో జరిగిన ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి? అప్పుడు మేము ధ్యాన యాగాలు వచ్చినాము, కానీ గంట అంతే, చేయాలని ఎందుకంటే అప్పుడే ధ్యానం పరిచయం అయింది కాబట్టి. ఆ ధ్యానంలో నాకు ఒకటి కొన్ని రుగ్మతలు ఉండేవి. ఓకే. ఆ రుగ్మతలు కూడా మంచిగా అనిపించింది. మనసుకు ప్రశాంతత కలుగుతుంది అక్కడ. నాకు అప్పటి నుంచి నువ్వు చెయ్యి అంటే ఆ హాఫ్ అన్ అవర్ గంట చేసేది. ఆ చేసిన దాంట్లో నాకు ఎంతో ఆనందం కలిపించింది. తర్వాత కంటిన్యూస్ మళ్ళీ 2018లో కూడా ధ్యాన చక్రాలు పత్రిజీ గారి ఆధ్వర్యంలో ఆయన కూడా పరిచయం అప్పుడే అయింది. అప్పుడే ఈ పిఎంసి కూడా అప్పుడే వచ్చేది 2018లోనే. అప్పుడు ఈ కంటిన్యూస్ నేర్చేస్తున్నా. ఎంతవరకు ప్రతి గ్రామంలో ఆదర్శ సూత్రాలు, పత్రిక ఆదర్శ సూత్ర ప్రకారంగా ప్రతి గ్రామంలో పిరమిడ్ నిర్మించాలి అన్నప్పుడు నాకు థాట్ వచ్చేసింది. అప్పుడు నేనేం చేసిన సొంత గ్రామం అయినటువంటి కుసునూరు గ్రామం, సంగారెడ్డి జిల్లాలో పిరమిడ్ కట్టా. ఓకే. సో పత్రిజీ స్పీచెస్ కి ప్రభావితమై పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాల్లో వన్ ఆఫ్ ద సూత్రాన్ని పట్టుకుని పిరమిడ్ నిర్మించారు. అప్పుడు పత్రిజీ గారు ఎప్పుడు ఆహ్వానించా, కానీ ఎప్పుడు 2022 డేట్ 23 ఓపెనింగ్ చేసింది. అప్పటికి సారు కొద్దిగా అనారోగ్యం వల్ల రాలేకపోయారైనా స్వర్ణమాల పత్రి గారు నేను చెప్పిన సార్ మరి రెడీ అయింది రండి అని చెప్తే ఆయన లక్ష్మి గారు ఉండే కదా, ఆమెతోని చెప్పినారు. కానీ సీరియస్ ఉండడం వల్ల వీరుపేట వెంకటేశ్వరరావు వచ్చి అక్కడ ఓపెనింగ్ చేసినారు. ఎప్పుడు 23 జూలై 2022లో. నెక్స్ట్ డేనే మన గురువు గారు ప్రమోషన్ మీద పైలోకానికి వెళ్ళిపోయారు. సార్, ఇప్పుడు మీరు చెప్పారు అంటే ఫస్ట్ టైం మీకు ధ్యానం పరిచయం అయిందే ధ్యాన మహా చక్రంలో. అలా మీరు ధ్యానంలోకి వచ్చారు, ప్రభావితమై పిరమిడ్ కూడా కట్టుకున్నారు. సో మీ అనుభవంతో చెప్పండి, ఈ యజ్ఞాలు యాగాలు చేసుకోవడం వల్ల అసలు ఏం జరుగుతుంది అంటారు? ఈ యజ్ఞాలు యాగాలు చేయడం ద్వారా చాలా చాలా లాభాలు ఉన్నాయి ప్రతి ఒక్కరికి. ఇది ఏం లాభం అంటే మనం జీవితం ఎలా ఉండాలి, మనం ఎవరు అది మొదలు తెలుసుకుంటారు. ఇక్కడ ధ్యానంలో వచ్చిన తర్వాత ఎవరనే తెలుసు. మన శరీరం ఇప్పుడు ప్రపంచం అంతా ఏమంటుంది, నేను శరీరమే, నేను దేహం అనుకుంటున్నాను. నేను అంటే గర్వంతో చెప్తాను. నో, యువర్ నాట్ బాడీ, యు ఆర్ ది సోల్. నువ్వు ఆత్మవి అని ఆ పత్రిజీ గారి ద్వారా నేను తెలుసుకున్నా. అందుకొరకు ప్రతి ఒక్కరిని ధ్యాన ప్రచారం చేస్తున్నా. ప్రతి సంవత్సరం ధ్యానం యాగంలో నేను అటెండ్ అవుతున్నాను. ప్రతి ఒక్క ఎక్కడెక్కడో నుంచి వస్తున్నారు. వాళ్ళ యొక్క మహాయోగులు అంటూ ఆ జ్ఞానం సంపాదించుకుంటున్నా. ఇప్పుడు కూడా నేను అదే ధ్యానంలో. నాకు ఆ రుగ్మతలు ఏమీ లేవు ఇప్పుడు ప్రజెంట్. ఐఎమ్ హ్యాపీ. నేను ఈ వయసులో కూడా నాకు 74 సంవత్సరాలు, నేను ఏ మాత్రం వేసుకోను. ఓకే. ఒక టాబ్లెట్ కూడా వేసుకోను. ఎందుకు? దానికి కారణం ఇందే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వచ్చి ఆ పత్రిజీ గారి దివ్య ఆశస్సు వల్ల, మళ్ళీ తటవర్తి వీరరావు గారు ఆయన ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం బోధించడం వల్ల నా శక్తి ఇమడించుతుంది. ఇంకొక గురువు ఉన్నారు. ఆయన ఎవరంటే ప్రకాష్ నందా గారు. ఆయన మనకు భగవద్గీత చెప్పే గురువు. ఆయన ప్రతిరోజు ఇప్పటికి కూడా ఆయన ధ్యానం చెప్తున్నారు. మరి ఇప్పుడు నేను పిరమిడ్ కట్టినా కదా, అక్కడ నేను ఉన్న వరకు 4 రోజులు కార్యక్రమం నడిపించినాను. ఇప్పుడు కొంచెం గ్రాడ్యువల్గా కొంత తగ్గినారు. అదేమ్మా ఇప్పుడు అది అక్కడ నేను ప్రవృత్తి ఉన్నప్పుడు ధ్యానం చేస్తున్నా పిరమిడ్లో. 3 అంతులు ఎనర్జీ సార్ అన్నట్టు నాకు చాలా ధ్యానం ద్వారా మీరు చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారన్నమాట. సో మరి సార్, ఈ ధ్యాన మహాయాగాలలో పాల్గొంటే ఏం జరుగుతుంది?
ఈ ధ్యాన మహాయోగంలో పాల్గొంటే ఏంటంటే అందరికీ సేవలు చేయాలి. అందరు వచ్చిన వాళ్ళందరూ దే ఆర్ నాట్ పర్సన్స్ కావాలి, వాళ్ళ ఆత్మలు వస్తున్నాయి. నేను చెప్తున్నా, పత్రిక చెప్పను, ఇక్కడ ప్రసాద్ తీసుకుంటే ఇప్పుడు కాదు రేపన్నా నెక్స్ట్ ధ్యానాలు వస్తాడు, మహాజ్ఞాని అవుతాడు. మానవ లక్ష్యం ఏంటిది? మానవుడి నుంచి మాధవుడికి ఎదుగునే లక్ష్యం కదా. నరుడు నుంచి నారాయణ లక్ష్యం అది. పత్రిక దయచేసినారు. పత్రిక వచ్చింది దేని కొరకు? ఎంత చాలా జనాలు నువ్వు ఎవరు అని తెలుసుకోలేరు, అధోగతిగా పాలవుతున్నారు. అందుకు వాళ్ళు సరైన మార్గం తీసుకోవడానికి ఆయన వచ్చాడు. ఇంకొకటి ఆయన ఏమంటే 3 కాన్సెప్ట్ అయినది. ఫస్ట్ ధ్యాన జగత్, తర్వాత శాకాహార జగత్, నెక్స్ట్ పిరమిడ్ జగత్. 3 కాన్సెప్ట్ ఉన్నాయి. మేము కూడా దాని మీద ఏమబడ్డాం. స్టార్టింగ్లో వచ్చిన తర్వాత పిరమిడ్ యాగ ఇచ్చిన తర్వాత శాకాహార పాల్గొన్నా నేను. శాకాహారలేను ఏంటిది? ఆయన స్లోగన్ హింసా చోడో హంసాపకూడో అన్నాడు. హింసా చూడ అంటే ఏంటి? నరికి తినడం బంద్ చేయి, నువ్వు హంసను పట్టుకో, శ్వాస మీద ధ్యాస పెట్టు అని నేను 3-4 సంవత్సరాలు 2017 నుంచి ఇంతవరకు మొన్నటి వరకు బంద్ చేసిన. ఎంతవరకు అంటే 2022 నేను పిరమిడ్ కట్టిన తర్వాత అయిపోయింది. అక్కడికంటే నెక్స్ట్ నా గురువు అయినటువంటి తట్టభర్తి వీరరాఘవరావు ఆయన ఆధ్వర్యంలో ఇప్పటికి కూడా ప్రతి నెల ఆయన దగ్గర ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం నేర్చుకుంటున్నాను. ఓకే. సో సార్, ఇప్పుడు మనము యాగంలో ధ్యానంతో పాటు ఇంకేమేమి ఉంటాయి సార్? ధ్యానంతో పాటు ఇంకేంటి ఏంటిదే ధ్యాన ప్రచారం చేయాలి. నా గురువారు చెప్పినారు, నీవు ఏం నేర్చుకున్నావు అది ఇంకోరి చెప్పు, ధ్యాన ప్రచారం చెయ్యి, శాకాహారాలు చెయ్యి, ప్రచారం చెయ్యి, శాకాహారం తిను. ఇంకోటి కూడా శాకాహారం తినే భోజించాలి, కానీ అది నీవు ఏదైతే తినరా తింటావో అది నీవు ఏంటిది నీకు రోగాలే వస్తుంది, నీవు సుఖంగా ఉండలేవు, ఎప్పుడు ఆ నరకాన్ని అనుభవిస్తావు. మరి నీ ఆహారం ఏంటిది చెప్పారైనా? శుద్ధ శాకాహారమే తినాలి. మరి ఆ శవం కూడు తిని ఇక్కడ వేసేస్తే ఇది చెప్పినాడు కదా 9 నవరత్నాల్లో చెప్పినాడు. ఏమని? దేహమే దేవాలయం. దేవాలయం అంటే ఎట్లా ఉండాలి శరీరం? అంటే అంత పవిత్రంగా ఉండాలి. ఈ శరీరంలో తినరాని ఆహారం తినకూడదు చెప్పినాడు కదా. హింసా చోడో అంటే నరికి తిని బంద్ చేసి శ్వాస మీద ధ్యాస పెట్టు, నీ ఆరోగ్యం హాయిగా ఉంటుంది. నేను కూడా అలాగే చేస్తున్నాను, నా ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది. ప్రచారం ప్రపంచమంతా ఎంతో అల్లోలకలంగా నడుస్తుంది. ఏమి అనారోగ్యం పరుత్వం హాస్పిటల్ పాలు. చూడు, మనిషి 24 గంటలు దాంట్లో ధనం సంపాదన మీద ఉన్నారు, కానీ జ్ఞాన సంపాదన చాలా తక్కువ. కానీ నేను చెప్తాను, ధన సంపాదన వద్దు, అవసరం మాత్రం పెట్టుకోవాలి. అంతేగాని 24 గంటలు 24 అవర్స్ దాని కొరకు వస్తే నీవు చేసిన ధర్మంగా సంపాదిస్తావా? లేదు. అధర్మంగా సంపాదించి ఆ పాపాలు తప్పులు చేసుకుంటూ ఏం మూట కట్టుకుంటున్నారు జనాలు అంటే పాపం మూట కట్టుకున్నారు. కానీ ఇప్పుడు పోయేటప్పుడు ఏం చేస్తే అదే మోసుకెళ్తాడు. మార్కెట్ వర్స్ ఎక్కడ నువ్వేం చేసినావు అక్కడ పోయి అంటే నేను ఎన్ని చేసినాను, ఎన్ని సంపాదించినాను, దాని కొరకు పోయినావు మీద అడుగుతారు. పోయింది ఎందుకు, మళ్ళీ నీవు చేసింది ఏంటి, చెప్పింది ఏంటి పైన, మళ్ళీ ఇక్కడ వచ్చి నీవు చేసింది ఏంటి అడగరా? ఓకే. సో ధ్యాన మహాయాగంలో ధ్యానంతో పాటు శాకాహారం గురించి తెలుస్తుంది, చక్కగా సజ్జన సాంగత్యం కూడా ఉంటుంది అని చెప్తున్నారు సార్. సో మరి ధ్యానము సజ్జన సాంగత్యంతో పాటు భోజనాలు ఎలా ఉంటాయి సార్ యాగంలో? సూపర్. అది చెప్పనక్కర్లు, మన ఇంట్లో కూడా చేయలేం. ఓకే. సో మరి వేలాదిగా తరలి వస్తున్న వాళ్ళకి అంత రుచికరమైన భోజనం అందుతుందా? మంచిగా ప్రతి భోజన అటువంటి అది అమృతమైన ఆహారం. అది ఎన్ని వేల మంది లక్షల వచ్చిన కూడా అదే రకంగా అంత రుచిగా ఆహ్లాదకరంగా అటువంటి భోజనం మనం ఇంట్లో కూడా చేయలేం. అటువంటి భోజనం ఎందరో మహాయోగులు ఆ భోజనం తయారు చేసేవాళ్ళు యోగులే చేస్తున్నారు, సర్వీస్ చేసేటోళ్ళు యోగులే, జ్ఞాన యోగులే. ప్రతి ఒక్కరు తన ఆత్మతోని ఆ పని చేస్తున్నారు. అమోఘం అండి. నేను చూస్తున్నా కదా, చాలా 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 అనుభవించింది. తర్వాత నేను కూడా మొన్న 2020 నుంచి నేను కూడా సర్వీస్ చేస్తాను దాంట్లో. దేంట్లో క్యాష్ అని ఎవరైతే అన్నదానం చేస్తారు కదా, క్యాష్ కౌంటర్లో అన్నదానం తిని వస్తూ బయటకు వస్తుంటే క్యాష్ కౌంటర్ నేను కలెక్షన్ స్టాల్ ఉంటుంది, దాంట్లో మీరు సేవ చేస్తూ ఉంటారు. 19 నుంచి స్టార్ట్ చేసిన. మీకు ఎలా అనిపిస్తుంది సార్ అంత పెద్ద యజ్ఞంలో యాగంలో మరి మీరు ఒక సేవ చేస్తున్నారు కదా, మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? నాకు అనిపిస్తుంది